నేను ఫస్ట్ ఒక 50,000 జిమ్లో జాయిన్ అయ్యాను. అనదర్ జిమ్ వేర్ వీ హ్యావ్ పేయింగ్ 2.7 lakhs. నీ లైఫ్ స్టైల్ కానీ నీ ఆలోచించే విధానం కానీ ఎవ్రీథింగ్ చేంజెస్ విత్ ద ఎన్వైరన్మెంట్. కొన్ని బ్రాండ్స్ ఈ సెగ్మెంట్ పీపుల్కి అనేది ఒక ముద్ర ఉంటుంది. టాటా బండ్లో వెళ్ళాలంటే చిన్నతనంగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా. యువర్ ప్రొఫైల్ బట్టి వాళ్ళు నీతో మాట్లాడే విధానం మారిపోతుంది. ఇక్కడ 10,000కి బార్గెన్ చేసినట్టు అక్కడ 2-3 లక్షలైనా చూసి తీసుకేమన్నా తగ్గించుకొని వర్క్ అయిపోయిన తర్వాత అడుగుతారు. యావరేజ్గా కస్టమైజేషన్కి ఎంత ఖర్చు పెడుతున్నారు? ప్రతి సెగ్మెంట్లో బెస్ట్ కార్ ఏముంది బయట మార్కెట్లో? నేను వెళ్ళే జిమ్లోనే విజయ్ దేవరకొండ వస్తాడు, కనీసం హాయ్ కూడా చెప్పను. నేను వాళ్ళు వెళ్ళే సెలూన్లోనే ఉంటా, వాళ్ళు వెళ్ళే పబ్లోనే ఉంటా, వాళ్ళకి తగ్గట్టే ఉంటా, కానీ నా యాటిట్యూడ్తో నేను ఉంటా. లాస్ట్ 3 yearsలో ఎక్కడ చూసినా తార్ 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 తార్. ఐదర్ యూ లవ్ ఇట్ ఆర్ యూ హేట్ ఇట్, మధ్యలో ఉండట్లేదు. ఎక్కడంటే పిచ్చోళ్ళగా కొంటున్నారు. ఎందుకు కొంటున్నారు అంటారు? ఒకటి ఆ సెగ్మెంట్లో దట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కార్. అంటే లుక్ వైజ్ కానీ, తర్వాత వాల్యూ ఫర్ మనీ కావచ్చు. రెండవది కొన్ని జనాలకు అలా నచ్చుతాయి, వెరైటీ కదా. మేము మాత్రం మా సైడ్ నుంచి ఏంటంటే తార్ ఎందుకు లవ్ చేస్తామంటే ప్యూర్గా కమర్షియల్గా ఒక 30 ఐటమ్లు యాడ్ చేయొచ్చు దాన్ని. కరెక్ట్. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా కస్టమర్కి ఎందుకు నచ్చిందా కంటే కూడా నాకు బిల్ ఎక్కువ ఏదైద్దా అనేది నాకు ఇష్టం. లక్కీలీ తార్ ఈజ్ ఏ గిఫ్ట్ ఫర్ ఆల్ షాప్ కీపర్స్, నాట్ ఓన్లీ మీ. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మినిమం 20-30 ఐటమ్లు పడతాయి యాక్సెసరీస్. సో ఆబ్వియస్లీ వీ ఆల్సో లవ్ తార్. అంటే మా యాజ్ ఎ ఎంటర్ప్రెన్యూర్ ఆర్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా నన్ను తార్ ఎందుకు ఇష్టం అంటే నాకు బిల్ ఎక్కువ అవుతుంది. మీరు చూసిన మోస్ట్ ఎక్స్ట్రీమ్ తార్ ఈ కస్టమైజేషన్ ఏముంది? చాలా ఉన్నాయి. అంటే నేను బిల్ వైజ్గా చెప్పగలుగుతా. ఒక్కొక్క తారు 15 lakhs 18 lakhs ఉన్నా కూడా 10 లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు నేనే ఇన్ని బళ్ళు చేశాను. ఏం చేస్తున్నారు ఈ కస్టమైజేషన్లో ఇక్కడ? సో బేసిక్గా పీపుల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ మనీ. ఇప్పుడు మామూలుగా ఐ కెన్ రిలవేట్ ఇంటూ ఒక ఇల్లు కడితే ఇవాళ ఇంటి కాస్ట్ కంటే కూడా, ల్యాండ్ వాల్యూ కంటే కూడా పీపుల్ ఆర్ స్పెండింగ్ ఫర్ డెకరేషన్. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఫర్ కార్స్ ఆల్సో, బికాస్ నౌ నాట్ ఓన్లీ ఫర్ ఎ కామన్ మ్యాన్, ఫర్ ఎ రిచ్ పర్సన్ ఆర్ ఎనీవన్, కార్ ఈజ్ ద సెకండ్ హోమ్. మెజారిటీ వాళ్ళు మనం బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇల్లు తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా కూడా విల్ బీ ఇన్ అవర్ కార్. ఆబ్వియస్గా వెన్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్, అంటే ఫైనాన్షియల్లీ వెన్ ఎవ్రీ వన్ ఈజ్ సో మచ్ స్ట్రాంగ్, దానికి ఇంకా మాడిఫికేషన్ చేసి ఇంకా అంటే షోరూమ్ స్టాక్ కార్ నో బడీ వాంట్స్ టు యూజ్. యాక్చువల్లీ వాడు ఇచ్చిన దాంతో బేసిక్ కంఫర్ట్స్ అన్నీ ఇచ్చేస్తాడు. బట్ అలా మైండ్ సెట్, అంటే ఇండియన్స్ అనే కాదు ఎవరికైనా కానీ, అందులో మనకి ఇప్పుడు ట్రెండ్ బాగా పెరిగింది టు స్పెండ్ ఫర్ కార్స్. యూనిక్గా ఉండాలని, నాది డిఫరెంట్గా ఉండాలని. రెండోది అది ఒక ఆనవాయితీ అయిపోయింది. కార్ కొన్న తర్వాత కంపల్సరీ యాడ్-ఆన్స్ అనేది వేసుకోవటం ఒక ఆనవాయితీ అయిపోయింది. అయితే ఎవరికి తగ్గట్టు వాళ్ళు. బట్ తార్ అనేది వస్తే మినిమం ₹1,00,000 నుంచి 5 లక్షలు బిల్ అవుతుంది. 1,00,000 అయితే బేర్ మినిమం అవుతుంది. ఏం మారుస్తున్నారు? టైర్లు మారుస్తున్నారా? అసలు ఫ్రంట్ బంపర్ నుంచి మారిపోద్ది. ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఫ్రంట్ వాడిచ్చిన బంపర్ తీసేసి మనం వేరే బంపర్ వేస్తాం. తర్వాత వాడిచ్చిన గ్రిల్ తీసేసి మనం వేరే గ్రిల్ వేస్తాం. హెడ్ లైట్స్ వాడిచ్చేది తీసేసి మనం వేరేది వేస్తాం. సరే టైర్స్ అంటే అందరూ వేయించుకుంటారో లేదో, బట్ ఈ ఫ్రంట్ నేను చెప్పిన ఒక 5-6 ఐటమ్స్ అయితే మ్యాండేట్గా ప్రతి ఒక్కరు మార్చుకుంటారు. మళ్ళీ టైల్ ల్యాంప్స్ వాడిచ్చినవి తీసేసి మారుస్తారు. దాని కింద రిఫ్లెక్టర్ అని వస్తుంది, అది తీసేస్తాం. తర్వాత లోపలికి వస్తే హ్యాండ్ రెస్ట్లు ఇవ్వడు వాడు. హ్యాండ్ రెస్ట్ బేసిక్ యాక్సెసరీస్ అనమాట. సో ఇట్లా ఒక తార్కి దగ్గర 30 to 40 ఐటమ్స్ ఉంటాయి. మళ్ళీ ప్రతి ఐటెంలో ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ లైట్ తీసుకున్నారు, హెడ్ లైట్లో ఒక 5-6 ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ అది సెలెక్ట్ చేసుకుంటాడు. అట్లనే బంపర్ ఉంది, బంపర్లో మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి. అట్లా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ ఉంది. సో ఇంకా స్పెండ్ చేయాలనుకుంటే వీల్స్ మారుస్తారు. అండ్ ఎవ్రీ వన్ వాంట్స్ టు చేంజ్ ద వీల్స్ బికాజ్ ఆ స్టాక్ వీల్స్ అందరికీ నచ్చవు. ఇట్ లుక్స్ లైక్ ఎ వీల్ క్యాప్, లేకపోతే అందరిలానే ఉంది, ఐ వాంట్ టు బీ డిఫరెంట్.
సో మైండ్ సెట్ అది చాలా మారింది. అంటే నౌ పీపుల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ మనీ అండ్ పీపుల్ స్పెండ్ ఎ లాట్. డబ్బులున్నాయి అంటే రీసెంట్‌గా నవరాత్రిలో ప్రతి 6 నిమిషాలకి ఒక మర్సిడీస్ వెళ్ళిందంట. రూ. 1,00,00,000 కారు ఎవ్రీ 6 అంటే ఒక 25 క్రోర్స్ బిజినెస్ అయింది మర్సిడీస్‌కి మాత్రమే. అంటే ఎంత ఒక మర్సిడీస్‌కి అంత ఉంటే BMW ఉంది, రేంజ్ రోవర్ ఉంది, మళ్ళీ ఆడి ఉంది, ఇంకా చైనీస్ కార్స్ ఎన్ని వచ్చినాయి, BYD అని, రోజ్ కోట్ వస్తుంది, లోటస్ అని వచ్చింది, చాలా వచ్చినాయి. ఇంకా కొత్తది కూడా ఇవాళ మా స్టోర్కి వచ్చింది, నాకు పేరు కూడా తిరుగుతున్నా, V7 అదేదో వచ్చింది, ఇవ్వాలే వచ్చింది. ఏ కంపెనీది? V7 ఏదో పేరు ఉంది. ఇట్స్ చైనీస్ బ్రాండ్. రోజ్ కోట్ వస్తుంది. ఈవీ వస్తున్నాయా లేకపోతే చైనీస్ నుంచి? అన్ని ఈవీలే ఇప్పుడు వచ్చే, అన్ని బ్యాటరీ. యు సీ దిస్ ట్రెండ్ గోయింగ్ ఆన్, ఈవీ కమింగ్ ఆన్ ఫ్రమ్ చైనా? చాలా వస్తున్నాయి. అంటే ఈవీలు ఈవెన్ ఫర్ ద హై సెగ్మెంట్ ఆల్సో ఈవీలు, ఈవెన్ మర్సిడీస్లో ఈవీలు కొన్ని, BMWలో ఉన్నాయి. ఒక్క రేంజ్ రోవర్లోనే రాలేదు ఐ ఫీల్ సో. మర్సిడీస్ అయితే చాలా వస్తున్నాయి, EQB అని చాలా వస్తున్నాయి. సో అది కొనేవాళ్ళు అది కొంటున్నారు, ఇది కొనేవాళ్ళు ఇది కొంటున్నారు, బట్ అన్నీ వస్తున్నాయి. అంటే ఇది అది అని ఏం లేదు. ఈ రోజుకి కూడా ద కాస్ట్లీ, ఇంకా చెప్పాలంటే మీకు సూపర్ కార్స్, కమింగ్ టు సూపర్ కార్స్, ద సేల్ హ్యాస్ ఇంక్రీస్డ్ ఆల్మోస్ట్ డబల్ అంట. అవును. సో ఇఫ్ యూ సీ కార్స్ అబోవ్ 5 CR to 10 CR, ద స్పెండింగ్ పవర్ హ్యాస్ ఇంక్రీజ్ లైక్ ఎనీథింగ్. ద సేల్స్ హ్యాస్ డైరెక్ట్ డబల్ అయిపోయిందంట. అవును. అంటే స్పెండింగ్ పవర్ పెరిగిందా లేదా బయటకి డబ్బులు తీస్తున్నారా, ఏంటి సంగతి? రెండు అయినాయి. అండ్ నౌ ఎవ్రీబడి వాంట్స్ టు బీ, అంటే నేను అందరికంటే నాకున్న దాంట్లో నేను చూపించుకోవాలి, అండ్ దే వాంట్ టు ఎంజాయ్ వాట్ దే హ్యావ్. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనీ ఓన్లీ గెట్స్ దిస్ ఆల్ దీస్ థింగ్. సో ఎవ్రీబడీస్ ఫైనాన్షియల్ స్టేటస్ ఇదివరకు కూడా ఉంది, కానీ కార్లు పెట్టడం అనే కల్చరు రీసెంట్ డేస్ ఒక 3-4 years నుంచి బాగా పెరిగింది. రియల్ ఎస్టేట్ భూమి అవడం వల్ల ఇదివరకు కూడా ఉంది, కానీ ఆ మైండ్ సెట్లో కార్స్కి పెట్టేవాళ్ళు కాదు. అప్పట్లో ఏంటి, ల్యాండ్లో సంపాదించింది మళ్ళీ ల్యాండ్ కొంటాము, లేకపోతే జ్యువెలరీ కొంటాము, అట్లా ఉండేది. బట్ ఇప్పుడు లైఫ్ స్టైల్లో మార్పుల వల్ల నవ్ యువర్ స్టేటస్ సింబల్ ఈజ్ నాట్ యువర్ ల్యాండ్స్ ఆర్ ఎనీథింగ్ నో మోర్. నవ్ యువర్ కార్, యువర్ లైఫ్ స్టైల్ ఓన్లీ. పీపుల్ ₹1 కోటి కారు ఉంటే నాకు 2 కోట్ల కారు ఉండాలి. అదే, దట్ ఈస్ ద స్టేటస్ కో. అండ్ ఎవ్రీబడీస్ ఇన్కమ్స్ ఆర్ ఆల్సో లైక్ దట్. పెరిగిపోయింది. ఆబ్వియస్లీ మీకు ఇన్కమ్ ఉన్నప్పుడు యూ కాంట్ గో ఇన్ ఏ స్మాల్ కార్ కదా, బికాస్ సొసైటీ బట్టి కూడా 90% పీపుల్ వి లివ్ ఫర్ సొసైటీ. అంటే వాడి దగ్గర ఏదో నా స్టాండర్డ్లో నేను ఎట్లా ఉండాలి, నేను అతనికంటే డబ్బులు ఉన్నాయి, అతనే ఆ కారు కొనుక్కుంటే నేనేం కొనుక్కోవాలి, బికాస్ సొసైటీ బట్టి కూడా మారుతుంది ట్రెండ్. అండ్ స్వతహాగా కూడా ఎవ్రీబడి వాంట్స్ మోర్ కంఫర్ట్స్ అండ్ మోర్ లగ్జరీ. దే వాంట్ టు, వాళ్ళకున్న దాంట్లో కంపల్సరీ దే ఆర్ గోయింగ్ ఫర్ ద బెటర్ ఆప్షన్స్. ఇప్పుడు లెట్ us డూ సమ్ ఒపీనియన్స్. ఓకే, ఈ 8 lakhs, ఈ 8 to 15 lakhs, ఈ 15 to 25, ప్రతి సెగ్మెంట్లో బెస్ట్ కార్ ఏముంది బయట మార్కెట్లో? లెట్స్ టాక్ అబౌట్ దట్. ఫస్ట్ ఐ కెన్ సే బ్రాండ్స్ వైజ్ తీసుకుంటే ఎనీ డే టొయోటా ఈజ్ ద బెస్ట్ బ్రాండ్ ఇన్ ఎనీ సెగ్మెంట్. అంటే టొయోటా యాస్ కార్స్ ఫ్రమ్ 8 lakhs to 1.5 crore 2 crores దాకా ఉన్నాయి. ఏ సెగ్మెంట్లో తీసుకున్నా కూడా. ఎందుకు టొయోటా అంత బాగుంటుంది? ఇంజన్, రీసేల్ అండ్ మెయింటెనెన్స్. జపనీస్ వాళ్ళ కారు మీరు ఏదైనా తీసుకోండి, టొయోటాలో ఎగ్జాంపుల్ ట్రెండ్ సెటర్ ఫార్చునర్ కావచ్చు, ఇన్నోవా క్రిస్టా కావచ్చు, హై క్రాస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు 10 years బ్యాక్ ఇన్నోవా ఏదైనా కొన్నారనుకో, ఇవాళ మీరు అమ్మినా కూడా మీరు కొన్న రేట్ వచ్చేస్తుంది. బికాస్ ఈ 10 yearsలో ఆల్మోస్ట్ డబుల్ అయిపోతున్నాయి ప్రైజెస్. రీసేల్ వాల్యూ అంత గట్టిగా ఉంది. అండ్ నేను కూడా ఇన్నోవా వాడుతున్నాను. హార్డ్లీ ఐ స్పెండ్ నథింగ్ ఫర్ మెయింటెనెన్స్. సర్వీస్కి వెళ్ళినా కూడా షోరూంలోనే ధైర్యంగా ఇచ్చేస్తారు అందరూ. ఎందుకనంటే మహా అయితే 15,000 20,000 కూడా వేసుకోవడం. జనరల్గా మైండ్ సెట్ ఏముంటుందంటే షోరూంలో రేట్లు ఎక్కువ తీసుకుంటారని బయట చేపిస్తాను ట్రై చేస్తాను. కానీ టొయోటా ఓనర్స్కి అయితే దే నో దట్ షోరూమ్ ఈజ్ ఆల్సో వెరీ చీప్, అసలు మనం బయటకి ఎందుకు ఇవ్వాలన్నట్టు, అంత రిలయబుల్ ఉంటాయి. అండ్ రీసేల్ వాల్యూ ఉంది. అండ్ అన్నిటికంటే ఎక్కువ కంఫర్ట్. నేను జీ వ్యాగన్ కూడా వాడాను. జీ వ్యాగన్ బ్రాండ్ కోసమే కొన్నాను, కానీ ఏ రోజు దాంట్లో హ్యాపీగా లేను. బయటకు మాత్రం జీ వ్యాగన్ అని ఉంటుంది. నా కంఫర్ట్ వల్ల నాకు ఇన్నోవాలోనే ఉంటుంది. టాటా కార్ సిస్టమ్ లేదా? టాటాలో కూడా ఉన్నాయి, బట్ టాటా దే డోంట్ హ్యావ్ రీసేల్ వాల్యూ నాకు తెలిసినంత వరకు.
బట్ టాటా హ్యాస్ నౌ మార్కెట్ షేర్ జస్ట్ బికాస్ హీఈస్ గివింగ్ లుక్ ఆఫ్ 1 crore 2 crores కార్స్ ఫర్ 10 lakhs. అవును. ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నెక్సాన్ తీసుకోండి, హ్యారియర్ తీసుకోండి, సఫారీ తీసుకోండి, స్ట్రైట్ అవే రెప్లికా ఆఫ్ రేంజ్ రోవర్స్. అవును. సో అంటే ఆ సెగ్మెంట్ కస్టమర్ నేను 10 లక్షలు 20 లక్షలు 25 లక్షల్లో నేను రేంజ్ రోవర్ ఫీల్ తీసుకొస్తున్నాను జస్ట్ ఒక లోగో చేంజ్ వల్ల. కంఫర్ట్స్ అండ్ ఆల్ హీఈస్ గివింగ్ దట్ నెక్స్ట్ లెవెల్. అంబియన్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ దట్స్ టోటల్లీ వాల్యూ ఫర్ మనీ ఇది టాటా సెగ్మెంట్. కానీ ఇది ఒక సెగ్మెంట్ వాళ్ళ ఆలోచిస్తే ఎట్లా, ఒక కామన్ మ్యాన్ నేను రూపాయి పెడుతున్నాను, నాకు రూపాయికి రూపాయిన్నర వసూలు కావాలి అన్నోడికి. బట్ కమింగ్ టు ఇంకో సెగ్మెంట్ ఉంటుంది, దే ఓన్లీ సీ బ్రాండ్. నేను ఏ బ్రాండ్, సో దెర్ ఆర్ పీపుల్ ఇంకా టాటా బండ్లో వెళ్ళాలంటే చిన్నతనంగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా చాలా మంది కొనం. అంతెందుకు ఐ పర్సనల్లీ లైక్ హ్యారియర్ ఆర్ సఫారీ, కానీ నేను జీవితంలో కొన్నది ఈవెన్ 3rd వెహికల్ 4th వెహికల్గా కూడా నేను తీసుకోను. నేనే కాదు, నాలాగా ఉన్న వాళ్ళు ఎవరు తీసుకోరు. బికాజ్ ఇట్స్ నాట్ ఆస్పిరేషనల్. నో, మాకు బ్రాండ్ అదే ఆస్పిరేషనల్ కాదు. జీవేగన్ అంటే ఆస్పిరేషనల్, అది తీసుకోము. అట్లా నేననే కాదు, ఆల్ దీస్ టొయోటా లవర్స్ ఏదైనా కావచ్చు, ఈ సెగ్మెంట్ ఏదైతే ఉందో దే కాంట్ కూర్చోలేరు. ఈవెన్ దో దే నో దట్ దీంట్లో కంఫర్ట్స్ అన్నీ ఉన్నాయని తెలిసినా కూడా కొన్ని బ్రాండ్స్ ఈ సెగ్మెంట్ పీపుల్కి అనేది ఒక ముద్ర ఉంటుంది. సో ఆ సెగ్మెంట్స్ చెప్పండి. టొయోటా ఎగ్జాంపుల్, ఇన్నోవా ఉంది, క్రిస్టా ఉంది. క్రిస్టా ఈజ్ ఏ ఒక బ్రాండ్ అంటే ఆ కార్ అనేది స్టేటస్ సింబల్ ఫర్ ఆల్ ద మెచ్యూర్డ్ నెక్స్ట్ లెవెల్ రిచ్ పీపుల్. అదొక, మీరు జూబ్లీహిల్స్లో ఏ ఇంట్లో వెళ్ళినా 10 కోట్ల కారు ఉంటుంది, 2 కోట్ల కారు ఉంటుంది, ఒక క్రిస్టా అయితే కంపల్సరీ ఉంటుంది పక్కన. కానీ టాటా బండి ఉండదు. రైట్ రైట్. సో ఇక్కడ ఏంటంటే మీ మైండ్ సెట్, మీ సోషల్ స్టేటస్ బట్టి మీ చాయిస్ మారిపోతుంది. నేను ఎవరిని డిగ్రేడ్ చేయట్లేదు, ఎవరిని తక్కువ అంటలే, ఏమంటలా. దిస్ ఈస్ యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ గా రియాలిటీ. సో నా మైండ్ సెట్, నా వాతావరణం బట్టి నేను చూస్ చేసుకుంటా బ్రాండ్స్. అలా అయితే స్కోడా కూడా బాగా ఇష్టం ఉండదు సార్. స్కోడా కూడా ఉంటుంది. స్కోడా యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్స్ వెరీ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ. జర్మన్ గారు కాబట్టి దాని మెయింటెనెన్స్ చాలా భయంకరంగా ఉంటుంది. బట్ స్కోడా ఇప్పుడు ఎలా అయితే మీరు ఈ టొయోటా ఇలా కంపేర్ చేశారో, స్కోడా ఈజ్ లైక్ కంపారిజన్ టు BMW ఆర్ ఇది. సో ఎట్లా టొయోటా ఇస్ అన్ అండర్ డాగ్ ఇన్ దట్ సెగ్మెంట్, స్కోడా ఇస్ అన్ అండర్ డాగ్ ఇన్ ఆ BMW సెగ్మెంట్. అంతే కదా. ఇప్పుడు ఎవరైనా పోయి ఒక 40 లక్షల పైన కార్ కొందాం అనుకుంటే BMW లేకపోతే ఆడియో మర్సిడీసో కొంటాడు. కానీ దానికంటే బెటర్ ఫీచర్స్తో బెటర్ కంఫర్ట్తో స్కోడా వస్తుంది. బట్ దే గో ఫర్ దట్ ఓన్లీ ఫర్ బ్రాండ్. అంతేనా? ఒక్కొక్క మైండ్ సెట్కి ఇప్పుడు ఎక్కువగా స్కోడా లవర్స్ నాకు తెలిసి దేర్ ఆల్ ఒక మంచి జాబ్లో సెట్ అయిన వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. అంటే జాబ్లో మంచి ప్రొఫైల్లో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ స్కోడా లవర్స్ ఉంటారు. తర్వాత హూ ప్రిఫర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వాళ్ళు స్కోడా లవర్స్ ఉంటారు. అంటే దే ఆర్ వెరీ పవర్ఫుల్ ఇంజన్స్. అట్లా లవ్ చేసేవాళ్ళు, అంటే అది లైక్ చేసేవాళ్ళు స్కోడా తీసుకుంటారు ఎక్కువ. బట్ నార్మల్ పర్సన్స్ కూడా తీసుకోవాలి అంటే అది రీసేల్ వాల్యూ అసలు ఉండదు అండ్ హై మెయింటెనెన్స్. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే మార్కెట్ తగ్గట్టు ఎవ్రీవన్ ఈజ్ చేంజింగ్, ఎవ్రీబడి వాంట్స్ టు అట్రాక్ట్ దిస్ సెట్ ఆఫ్ ఆడియన్స్. సో ఒక బ్రాండ్ దీనికే అని ముద్ర అనేది రోజులు పోయినాయి. ఎవ్రీబడి ఈజ్ ట్రయింగ్ టు అట్రాక్ట్ ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ కస్టమర్స్. సో 8 lakhs బిలో గ్లాన్జా అన్న టొయోటో, ఏదో ఒక సెగ్మెంట్లో కొంచెం టొయోటో నుంచి పక్క వస్తాయి. సో టొయోటో పక్కన పెట్టండి. ఇంకే వాట్ వాజ్ యువర్ ఆల్టర్నేటివ్ కార్? నెక్స్ట్ మహీంద్రా అండ్ టాటా. రీసెంట్ ఇయర్స్లో ఈ 3-4 ఇయర్స్లో మహీంద్రా అండ్ టాటా వన్ సైడెడ్గా 50% మార్కెట్ షేర్ తీసేసుకుంది. బట్ ఇప్పుడు కూడా హైయెస్ట్ సెల్లింగ్ క్రేటాయే కదా. క్రెటా కూడా ఉంది, బట్ వీళ్ళు ఈవీలు తీసుకొచ్చి ఎప్పుడైతే ఫీచర్స్ ఎక్కువ ఇవ్వటం మొదలుపెట్టారో క్రెటా స్టార్టెడ్ డౌన్ఫాల్. తగ్గింది, బట్ అగైన్ అదే ఒక సెగ్మెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు రేపు ఐ థింక్ హ్యుండే కూడా అయోనిక్ దింపినట్టుంది కదా. అయోనిక్ అంత అసలు కాలేదు, వెళ్ళలేదు, అది హిట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ సెగ్మెంట్ అది ఇంకా జనాలకు అందలేదు. ఇప్పటికీ కూడా ఒకవేళ ఎవరైనా కొంటే క్రెటా కొంటున్నారు. బట్ నాకు తెలిసినంత వరకు నా స్టోర్కి ఉన్న ఎక్స్పీరియన్స్తో క్రెటా అసలు తగ్గిపోయింది. మా దగ్గరికి రావటమే తగ్గిపోయింది.
బట్ సేల్ అవ్వట్లేదని నేను అన్ను. బట్ ఒకప్పుడు రోజు 2-3 క్రెటాలు వచ్చేవి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 5 years బ్యాక్ ఆర్ 7 years బ్యాక్. అవును. బట్ ఇప్పుడు అసలు చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు మహీంద్రా ఈ B9లు ఇవే వస్తున్నాయి. టాటా హ్యారియర్లు ఇది ట్రెండ్ నడుస్తుంది. ట్రెండ్ నడుస్తుంది. ఎందుకనంటే ఈవీ అని అందరికి మైండ్లో పడిపోయింది. కానీ రాకేష్ గారు నాకు ఒకటి చెప్పండి, అది ఈవీ కారు ఒక 17-18 లక్షలు దాటి ఈవీ కార్ కొంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అంటారు, కరెక్టేనా? దట్స్ కరెక్ట్. మెహర్ కూడా చెప్పాడు ఒక దాంట్లో. ఇప్పుడు మెహరేనా చెప్పింది? మెహరే అనుకుంటా. ఎందుకంటే నేను కూడా మ్యాచ్ చేశాను. ఎందుకంటే అసలు ఈ ఈవీ కార్ ఎవరికి వర్కౌట్ అవుతుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా నాకు? సింపుల్ అండి. ఈవీ కార్ బ్యాటరీ ఒక్కటే నాకు తెలిసినంత వరకు మినిమం ఏ ఈవీ కార్ తీసుకున్నా 7 లక్షల నుంచి 15 లక్షలు ఉంటుంది. అవును. అసలు ఫస్ట్ మనం ఎంత వాడతాం రోజు, దానికి మనం ఎంత కార్కి ఎంత డబ్బులు స్పెండ్ చేస్తున్నాము, దీనికి వడ్డీ ఎంత అవుతుంది, దీనికి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పెట్రోల్ కార్ వాడుతున్నా, నెలకి నేను ఎంత తిరుగుతా, దానికి నేను ఎంత పెట్రోల్ నాకు ఖర్చు అవుతుంది నెలకి యావరేజ్గా. దానికి పెట్రోల్ కార్ ఒక రేట్ ఉంటుంది, ఈవీ కార్ ఒక రేట్ ఉంటుంది. ఈవీ కార్ వల్ల ఇప్పుడు నాకు రీసెంట్గా ఒక ఫ్రెండ్ దొరికాడు. వాడికి ఒక 15,000 ఎవ్రీ మంత్ పెట్రోల్ ఖర్చు అయ్యేదంట. ఈవీ తీసుకున్నాడు. నాకు కరెంట్ బిల్ కూడా ఒక 1,000 రూపాయలు పెరిగి ఉండదురా, మా అయితే 2,000 పెరిగి ఉంటుంది అని చెప్తున్నాడు. సరే డన్, ఇప్పుడు బాగానే ఉందిరా, నువ్వు కొన్ని 4-5 తర్వాత బ్యాటరీ మార్చాలి, అప్పుడు సంగతి ఏంటంటే అప్పుడు సంగతి చూసుకుందాంలే. అంటే ఇంకోటి ఏంటంటే జనాలు అందరూ క్యాల్కులేట్గా ఆలోచించరు. ఇప్పుడు ట్రెండ్ ఏది నడుస్తుందో ట్రెండ్ మీద వెళ్ళిపోతారు. అస్సలు కరెక్ట్గా చూడాలంటే నీ పరిస్థితి ఏంటి, నాకేం అవసరం, నా రిక్వైర్మెంట్ ఏంటి, దాన్ని బట్టే చూస్ చేసుకుంటాం. సో రోజుకి అట్లీస్ట్ ఒక 100 kilometers తిరిగే వాడికి ఈవీ సిటీలో వర్కౌట్ అవుతుంది. అది కూడా అండర్ 20 lakhs ఈవీ తీసుకోవాలి. దానిపైన తీసుకుంటే మ్యాక్స్ వర్కౌట్ అవ్వదు. ఇంకొకటి ఫస్ట్ వీటికి రీసేల్ వాల్యూ ఉండదు. అంటే ఫ్యూచర్లో ఉండొచ్చేమో నాకు తెలీదు. ఇవాళ అమ్మాలి అంటే మాత్రం చాలా కష్టం. ఎందుకనంటే షోరూమ్ నుంచి తీసుకున్న ఈవీ వెహికల్ నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు దానికి అట్లీస్ట్ షోరూమ్ వాడు ఒక గ్యారంటీ ఇస్తాడు. ఇప్పుడు ఈ సెకండ్ మనం కారు కొంటే ఆ బ్యాటరీకి ఎంతవరకు గ్యారంటీ వస్తుంది ఏంటి అనేది ఫేస్ అయితే కానీ తెలియదు. అంటే మనకి రాలేదు, అక్కడ వరకు మనం రాలేదు. ఆ కార్ కొనాలి, దాంట్లో మళ్ళీ ఏమైనా ఇష్యూ రావాలి, అప్పుడు మనం షోరూమ్కి వెళ్ళి వాడు ఇచ్చే ఆన్సర్ ఏంటి, లేకపోతే ఇన్సూరెన్స్ నుంచి ఏం ఆన్సర్ వస్తుంది, అవన్నీ ప్రాక్టికల్గా పడినోడికే తెలుస్తుంది. అప్పుడు దాకా నో బడీ నోస్. కానీ ఐ థింక్ ఇంకో 2 years పడుతుంది ఈ సైకిల్ రావడానికి. బట్ మార్కెట్ షేర్ చాలా పెరుగుతూ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇదివరకు ఏంటి, ఈవీకి లోకల్ ట్యాక్స్ లేదు. లైక్ ఐ థింక్ 20% ఏదైతే ట్యాక్స్ ఉందో ట్యాక్స్ వేవర్ ఉంది. బట్ నౌ గవర్నమెంట్ విల్ స్టార్ట్ నౌ. ఎందుకంటే అది డ్రగ్ లాగా ఇంజెక్ట్ చేసేసారు ఫస్ట్. ఇప్పుడు అందరూ ఈవీ అని పడ్డారు. నౌ దే విల్ స్టార్ట్ ట్యాక్స్ ఆల్సో ఫర్ ఇట్. నేను అనుకోవటం, నాకు తెలిసినంత ప్రస్తుతానికి లేదనుకుంటా, తీసేస్తారు అని చెప్పి ఒక ఇది వచ్చింది. కానీ ఈవీతో ఒక తలకాయ నొప్పి ఏంటంటే ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో అంత డెవలప్ అవ్వలేదు. ఈవీతో బిగ్గెస్ట్ ఇష్యూ ఏమవుతుందంటే ఆ రేంజ్ యాంగ్జైటీ అంటాం కదా, ఎప్పుడు కార్ అయిపోతే ఎక్కడ పోయి ఎక్కడ కూర్చుకోవాలరా బాబు ఈ ఎలక్ట్రిక్ పోల్ అని చెప్పి, దట్స్ సంథింగ్. ఇంకోటి మాకు కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకో, నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు అట్లా ఇంట్లో బ్యాటరీ పెట్టుకొని నా మైండ్ సెట్కి కానీ మా డే టు డే రొటీన్ లైఫ్లో వీ కాంట్ స్పెండ్ దట్ మచ్ టైం ఫర్ అది పెట్టుకుని నేను చేసుకుని ఒప్పుకుండదు. నాకు పెట్రోల్ బంక్కి వెళ్ళి చేసుకుంటేనే నాకు ఆనందం. నేనే కాదు, అట్లా నాలాగా ఆలోచించే వాళ్ళు ఇప్పుడు, లేకపోతే ఈ రోజుకి కూడా పెట్రోల్ కార్స్ కొంటున్నారు, డీజిల్ కార్స్ కొంటున్నారు అంటే దీస్ ఆర్ ఆల్ పీపుల్ హూ డజంట్ కేర్ ఫర్ మనీ, ఆర్ నాకు ₹1 లాభం వస్తుందని చెప్పి వెళ్ళి ఆ పని చేయాలంటే చేయం. ఎవ్రీవన్ హ్యాస్ దట్ మినిమం స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్. BMW నాకు తెలిసి ఈవీ కారు 1,20,00,000 80 లక్షలు 80 lakhs ఉన్నాయి. దాంట్లో మోడల్స్ బట్టి ఉన్నాయి. మర్సిడీస్ కూడా ఆల్మోస్ట్ అదే బాల్ పార్క్లో ఉన్నాయి. ఎందుకు కొంటున్నారు? ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఒకటేంటంటే స్టేటస్ సింబల్ చాలా ఉంటుంది. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే నాకు తెలిసినంత వరకు అసలు ఏం బేరీ చేసుకోరు పెద్దగా. మోడల్ నచ్చిందా, అది కూడా ఈవీయా, మెజారిటీ మైండ్ సెట్ వాళ్ళ బ్రాకెట్. నా బడ్జెట్ 1 to 1.5 ఉందనుకోండి, ఆ 1 to 1.5లో ఇవాళ ట్రెండింగ్ ఏమున్నాయి, దాంట్లో డెఫినెట్గా ఏంటంటే ఈవీ మోడల్స్ దే లుక్ వెరీ అట్రాక్టివ్, షార్ప్, చాలా ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ మెయిన్ అన్నిటికంటే నచ్చేది దాంట్లో ఏంటంటే పవర్. పవర్ అది యూ కాంట్ మ్యాచ్. అసలు
యాక్సలరేషన్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాంట్లో ఒక మైనస్ ఉంది, ఒక ప్లస్ ఉంది. Hmm. ఈవీలో ఒక అడ్వాంటేజ్ నేను డ్రైవ్ చేసినప్పుడు చూసింది ఏంటంటే అసలు సౌండ్స్ ఉండదు, అసలు ఇట్లా నొక్కంగానే వెళ్ళిపోతుంది. అవును. ఎంత స్పీడ్ వెళ్తున్నావు కూడా మనకి తెలియదు, ఫుల్ బాగుంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే దానివల్ల యాక్సిడెంట్స్ కూడా అవుతాయి, బికాస్ యూ డోంట్ నో ఎట్ వాట్ స్పీడ్ యు ఆర్ గోయింగ్. ఇప్పుడు అదే మామూలు పెట్రోల్ కారో డీజిల్ కారో అయితే మీకు ఆ పుల్లే కావచ్చు, మీకు అది తెలిసిపోద్ది నేను 40లో వెళ్తున్నా, 60లో వెళ్తున్నా, స్పీడ్ ఎక్కువ వెళ్తున్నాను, నాకు కంట్రోల్ తప్పుతుంది అని. ఈవీ కార్లో గుద్దేదాకా తెలియదు, ఎందుకనంటే అది ఇట్లా నొక్కంగానే వెళ్ళిపోతుంది. సో ఆటోమేటిక్గా ఏమైందంటే అందులో లర్నర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈవీ కార్స్తో. అవును. కార్ మనం అసలు వాళ్ళకి తెలీదు, ఇట్లా నొక్కంగానే ఇట్లా పవర్ తీసేసుకుంటారు. కానీ అంత రోడ్స్ మనకి లేవు, ఆ పవర్ హ్యాండిల్ చేసే రోడ్స్ లేవు. ఆబ్వియస్గా ఏమైంది, యాక్సిడెంట్ అయిపోతేనే మీకు తెలుస్తుంది మీరు ఎంత స్పీడ్ వెళ్తున్నారు అని. రేవా అని కారు ఉంది, గుర్తుందా మీకు? అవునవును, ఫస్ట్ ఈవీ కార్ అది. అవును. దాని తర్వాత ఆ మోడల్లో ఆ సైజులో నానో వచ్చింది. రేవా ఐ థింక్ చాలా మంది తెలియదు రేవా అనే కారు ఉందని చెప్పి. నానో కారు కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఎ ఫెయిల్యూర్ కదా. ఇప్పుడు ఎంజీ కామెట్ వచ్చింది 10 లక్షలు, కానీ అది హిట్ అయింది. ఎందుకు అసలు మీరు ఎక్కారు కారు అది? నేను ఎక్కలేదు, కానీ బాగానే కొన్నారు. ఎందుకు కొంటున్నారు? నాకు అసలు అది ఒక పెద్ద ఎనామిల్, అది ఒక పెద్ద విచిత్రం నాకు. అది సొసైటీలో రకరకాల మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే అన్నీ ఎట్లా అమ్ముడుపోతాయి. బట్ ఉట్టి ద బెస్ట్ అమ్ముడుపోవాలి, లేకపోతే కారాగి బెస్ట్ పక్కన పెట్టండి, ఇంత ఉంటుంది, టాయ్ కార్లా ఉంటుంది. ఓకే, ఎక్సెప్ట్ ఫర్ ది ఫ్యాక్ట్ దట్ కన్వీనియన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సడన్గా ఇప్పుడు వెళ్ళి నేను కూరగాయలు కొనుక్కోవాలనుకోండి, దానికి నేను ఇంట్లో ఉన్న ఇనోవా తీయలేను, లేకపోతే ఇంట్లో ఉన్న సెడాన్ తీయలేను. సరే ఒక చిన్న కారు ఉంది, బట్ 10 లక్షలు పెట్టి నువ్వు ఒక చిన్న కారు కొంటున్నావా? అంటే ఇది కొనేవాళ్ళు కూడా నాకు తెలిసినంత వరకు, ఇప్పుడు ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్ అటు ఇటు ఎవరికైతే ఆల్రెడీ 3-4 కార్స్ ఉన్నాయో వాళ్ళు ఎక్కువగా కూడా కొనుక్కుంటారని నేను అనుకుంటున్నాను. అంటే అది ఎట్లా అంటే సడన్గా ఇట్లా బయటికి వెళ్ళాలి, నైట్ డ్రెస్తో అట్లా బయటికి వెళ్ళాలి, లేకపోతే కూరగాయలకి వెళ్ళాలి, లేకపోతే పిల్లల్ని స్కూల్ దాకా డ్రాప్ చేయాలి, చాలా రిటైర్డ్ పీపుల్ కొనుక్కుంటున్నారు అట్లా వాళ్ళు, బికాజ్ ఈ హెడేక్ ట్రాఫిక్తో పడలే. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఎక్కడికి వెళ్ళా నేను నా ఇన్నోవా అయితే మినిమం తీసుకుంటా. ఇప్పుడు అది 10 లక్షలు ఉన్నా కూడా ఐ డోంట్ ఫీల్ లైక్ బయింగ్. నేనే కాదు, చాలా మంది, నేనైతే డెఫినెట్గా కొన్నది. సో ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు, అందుకే అది మాస్ సేల్ లేదు కదా. అంటే అది ఒక డిఫరెంట్, ఇప్పుడు మినీ కూపర్కి ఎలాగా ఒక ఇది ఉందో అది మళ్ళీ నెక్స్ట్ లెవెల్. ఒక సెగ్మెంట్. మినీ కూపర్ ఒక బ్రాండ్ అండ్ ఓన్లీ ద రిచ్ బై ఇట్. అవును, ఆ రిచ్ కూడా వాళ్ళ వైఫ్స్ కానీ పిల్లలు కానీ గర్ల్స్ కానీ, ఇట్స్ అ బ్రాండ్ ఫర్ మినీ కూపర్ అంటేనే జనరల్గా ఇట్స్ ఫర్ గర్ల్స్ కార్, అంటే ఎక్కువగా గర్ల్సే వాడతారు. అది కూడా యూ కాంట్ సీ దిస్ సైడ్ ఆఫ్ ద సిటీ. మినీ కూపర్ మొత్తం కూడా జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, కోకాపేట కావచ్చు, ఆ మైండ్ సెట్ ఆ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు దాంట్లో కూడా 30 lakhsలో కూడా వచ్చేసినాయి. అవును, బట్ ఈ రోజుకి కూడా జనాలకి తెలీదు మినీ కూపర్ అంటే ఇట్స్ ఎక్స్పెన్సివ్ కార్ అనుకుంటారు, బికాస్ ద బ్రాండ్కి ఆ వాల్యూ మార్కెట్లో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇట్ ఈస్, దానికి లేబుల్ ఏంటంటే ఇట్స్ ఆర్ ఆల్ కాస్ట్లీ కార్స్ అన్నట్టు. సో లెట్స్ సే ఈ సెగ్మెంట్లో, ఈవెన్ లోవర్ సెగ్మెంట్లో కార్ కొనుక్కున్నా కూడా యావరేజ్గా కస్టమైజేషన్కి ఎంత ఖర్చు పెడుతున్నారు? అగైన్ ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ స్టోర్ టు స్టోర్. ఇప్పుడు మా దగ్గర ఎవరు వచ్చినా కానీ మినిమం 50,000 నుంచి 5 లక్షలు అయితే ఊరికే అయిపోతాయి. 50,000 అనేది మాకు బేర్. అసలు ఈ మధ్యకాలంలో ఒక 6 months 1 year నుంచి 50,000 లక్ష రూపాయల బిల్లులు కూడా మేము చూడట్లా. ఇప్పుడు ఏమైనా ఫుల్ మేక్ ఓవర్ చేశారా? చాలా చేస్తాం. చెప్పిన ఒక క్రేజీ మేక్ ఓవర్ చెప్పండి నాకు. అసలు ఇప్పుడు మేము క్యారవాన్స్ లాగా కార్లు మేక్ ఓవర్ చేసేస్తున్నాం. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక ఫార్చునర్ అవుతుంది, వైజాగ్ నుంచి వచ్చింది. కస్టమర్ వాంట్స్ పార్టీషన్, అంటే ఫ్రంట్ డ్రైవర్కి ఆయనకి కనబడకూడదు, లిమోజిన్ టైప్. ఈ వాంట్స్ ఎ రిక్లైనర్, ఈ వాంట్స్ ఎ టీవీ. మేము చేస్తున్నాం, మళ్ళీ సస్పెన్షన్ మారుస్తున్నాం. 15 lakhs బిల్ కార్లో రిక్లైనర్. అసలు మేము కార్లో ఇప్పుడు మా ట్రెండ్ సెట్ చేసేది అదే కదా. ఒక 2 months నుంచి నాకు ఏ సేలు లేదు, ఏమీ లేదు. నాకు ఇప్పుడు దేని మీద జాస్ లేదు, నా కాన్సన్ట్రేషన్ అంతా రిక్లైనర్స్ మీదే. బికాస్ ఎవ్రీ డే ఐమ్ గెటింగ్ 1 order. ఒక రిక్లైనర్ అమ్మితే 4 to 5 lakhs బిల్ అవుతుంది. నా సేల్ ఎంత పెరుగుతుంది, నా టర్న్ ఓవర్ ఎంత పెరుగుతుంది, తర్వాత దాంట్లో ఫన్ 10,000 ఐటమ్ అమ్మాలన్నా అంతే స్ట్రెస్, అంతే ప్రెషర్ తీసుకోవాలి.
4-5 లక్షల ఐటమ్ అమ్మాలంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. అదే ఎఫర్ట్ సమ్ ఎక్స్ట్రా. సో యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్గా నేను ఎప్పుడు ఎవరైనా ఏం ఆలోచిస్తారు, మీకైనా అదే 24 గంటలు, నాకైనా అదే 24 గంటలు. కాకపోతే నేను ఆ 24 గంటల్లో నా టర్న్ ఓవర్ని ఎంత పెంచుకుంటున్నాను, ఎందుకంటే ఆ ప్రాఫిట్ కూడా అలానే పెరుగుతుంది కదా. 10,000కి 10% ఎంత ఉంటుంది, అదే 10 లక్షలకి ఎంత ఉంటుంది. కరెక్ట్. కానీ నేను పెట్టే ఎఫర్ట్స్ అయితే అంతే ఉంటాయి కదా. సేమ్. సో ఇక్కడ నేను నా మైండ్ సెట్ కానీ నేను ఆలోచించేదంతా కూడా రోజు రోజుకి టోకెన్ వాల్యూ, బిల్ వాల్యూ టు ద కస్టమర్, అంటే బిల్ అయ్యే ఒక్కొక్క కార్కి అయ్యేది పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అండ్ ఈ సెగ్మెంట్లో జనాలు ఎక్కువ ఉన్నారు. ఏది 5 లక్షలు పెట్టి సీట్లు కొంటున్నారు. నా దగ్గర ఇప్పటికీ 20 మంది డబ్బులు కట్టున్నారు, నేను ఇవ్వలేకపోతున్నా. ఏ సెగ్మెంట్స్ లో కొంటున్నారు ఈ కార్స్? అంటే లైక్ ఫార్చునర్ అన్నారు, అసలు హై క్రాస్ కొనే వాళ్ళు అయితే కంపల్సరీగా కొంటారు. హై క్రాస్, ఫార్చునర్. అసలు ఫార్చునర్ కస్టమర్ అయితే కళ్ళకు అద్దుకుని తీసుకుంటారు. ద రీజన్ ఈజ్ ఫార్చునర్ ఈజ్ కార్ వేర్ మిలీనియర్, బిలీనియర్, రియల్ ఎస్టేట్, పొలిటికల్ ఎవరికైనా కానీ మినిమం ఫార్చునర్ ఉంటుంది. వాళ్ళకి ఎంత పెద్ద కార్లు ఉన్నాయి ఏదైనా, బికాస్ రఫ్ అండ్ టఫ్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కామన్గా పోయేది. మాకు రోజుకి 2-3 కార్లు వస్తాయి. కరెక్ట్. ఫార్చునర్లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే రోలింగ్ ఉంటుంది కారు. అంటే రోలింగ్ అంటే ఇప్పుడు 20-30 స్పీడ్లో ఒక స్పీడ్ బ్రేకర్ కానీ గుంట కానీ అని వస్తే ఇట్లా కుదిరిపోద్ది, మొత్తం పెయిన్స్ వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి. మీరు ఎప్పుడైనా ఫార్చునర్లో ఎక్కి, నాకు ఈ ఇష్యూ స్కార్పియోలో వచ్చింది. స్కార్పియోలో కూడా రోలింగ్ ఎక్కువ ఉంటుంది, కానీ స్కార్పియో ఉన్న వాళ్ళు తక్కువ మంది కదా. అవును, ఒకప్పుడు స్కార్పియోస్ లైక్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు స్కార్పియోలు మార్కెట్లో 10 ఉంటే ఫార్చునర్ 100 మంది దగ్గర. అవును. అండ్ ఫార్చునర్ కొన్నోళ్ళు స్పెండింగ్ పవర్ ఉన్నోళ్ళు, అంటే వెరీ రిచ్, అల్ట్రా రిచ్. ఫార్చునర్ అంతా 45 to 58 ఉంది. బట్ దట్ గై విల్ హ్యావ్ ద కెపాసిటీ ఆఫ్ బయింగ్ 2 crores కార్ ఆల్సో. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఇంకా ఎక్కువ ఉన్నాయి. అంటే వాళ్ళు ఇంకా తక్కువే ఖర్చు పెట్టారు దానికి. దే హ్యావ్ మోర్ స్పెండింగ్ పవర్, వాట్ ఐ వాంట్ టు సే యూస్. ఓకే. సో ఎప్పుడైతే ఈ కార్లు అందరికీ ఉన్నాయి, అంటే 10 కార్లలో 5-6 ఫార్చునర్లే ఉంటాయి. యూ టేక్ ఎనీ రియల్ ఎస్టేట్ పర్సన్, ఫార్చునరే ఉంటుంది. యూ టేక్ ఎనీ పొలిటికల్ పర్సన్, ఫార్చునరే ఉంటారు. ఎవరు మైనింగ్ పీపుల్, ఫార్చునరే ఉంటుంది. వాళ్ళకి అక్కడ వేరే కార్ వెళ్ళదు. అవును. సో దాంట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రోలింగ్ ఉంటుంది. స్కార్పియోలో కూడా ఉంటుంది కదా, ఫార్చునర్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే కార్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఈ ఫార్చునర్లో స్పెండింగ్ పవర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు 5-10 లక్షలైనా పెట్టి వాళ్ళకి కంఫర్ట్ కావాలి. సో అందుకే రిక్లైనర్స్కి వెళ్తున్నారు. రిక్లైనర్స్ అండ్ సస్పెన్షన్. రిక్లైనర్స్లో ఏమవుతుంది, ఇంకొకటి ఫార్చునర్లో ఏం ప్రాబ్లం అంటే ఆ మిడిల్ రో ఏదైతే ఉందో దట్ ఈస్ బిగ్ డ్రాబ్యాక్. నాకు క్రిస్టాలో ఉన్న కంఫర్ట్ ఫార్చునర్లో ఉండదు. క్రిస్టాలో బకెట్ సీట్ 7 సీటర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న కంఫర్ట్ దేంట్లో రాదు. అవును. ఇంకోటి క్రిస్టా ఫ్లాట్ బెడ్, ఆ స్పీడ్ బ్రేకర్లో కానీ అట్లా రోలింగ్ ఉండదు. కానీ ఫార్చునర్లో ఏంటంటే రోలింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ దీనికి సొల్యూషన్ ఇంతవరకు ఎవరు తేలేదు. బట్ అందరూ ఆ ఫార్చునరే కొనుక్కుంటే వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు లోపల కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు. కానీ ఎప్పుడైతే రిక్లైనర్స్ వచ్చినాయో ఆ మిడిల్ రో ఆ సీటు కంఫర్టబుల్ ఉండదు, బ్యాక్ పెయిన్స్ వచ్చేస్తాయి. కానీ ఫార్చునర్ వాడే వాళ్ళు అంతా మినిమం డైలీ 200 kilometers 300 kilometers తిరిగే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు 500-1000 kilometers కూడా, అంటే లాంగ్ దే ట్రావెల్ ఇన్ ఫార్చునర్. ఎప్పుడైతే మనం వీడియోస్ పెట్టామో ఫార్చునర్లో, ఇది పెట్టి లైవ్ వీడియోస్ పెట్టాము, ఎక్స్పీరియన్స్ వీడియోస్, ప్రతి ఒక్కళ్ళకి ఇట్ టచ్డ్ ఎవ్రీవన్. అసలు మేమే షాక్ అయ్యాము, 4-5 లక్షల కార్లకి ఇంత రెస్పాన్స్ వస్తుందా అని. అండ్ వీ గాట్ హ్యూజ్ ట్రమండస్ రెస్పాన్స్. నాకు ఇప్పుడు మాకు స్టోర్కి కాల్స్ వస్తాయి డైలీ, అది చాలాసార్లు నేనే ఎత్తా. కస్టమర్కి తెలీదు ఓనర్ ఎత్తున్నారని. బట్ స్టిల్ వై ఐ డూ దట్ అంటే ఒక 4-5 lakhs కొనే కస్టమర్ని నేను జడ్జ్ చేసేస్తా, కొంటారా లేదా, వాళ్ళకి ఇమీడియట్గా ఫోన్ చేసినప్పుడు ఆన్సర్ ఎలా ఇవ్వాలి అని. దానికి నా టైం అంతా దానికే సరిపోతుంది. ఇమాజిన్ ఈ పొజిషన్లో ఉన్న నేను రోజుకు ఒక 50-60 కాల్స్ ఎత్తాలి అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. నేను ఐ థింక్ ఒక వీడియో చూసినట్టున్నా, వేర్ ఎవరో ఒక వ్లాగర్ మీ డే మొత్తం మీద స్పెండ్ చేశాడు అబ్బాయి. మార్నింగ్ 4 o'clock నుంచి ఎవ్రీథింగ్. మనీష్ రైట్. అబ్బాయి కూర్చొని ఏంటన్నా ఎప్పుడు చూసినా ఫోన్లో ఉంటావు అంటే ఓటీపీలు ఇస్తున్నారా, ఓటీపీ. నాకు ఎంత నవ్వు వచ్చిందంటే, ఇది లైఫ్ ఆఫ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్. ఓటీపీలు ఇవ్వడం, వీఆర్ లైక్ గ్లోరిఫైడ్ ఓటీపీ గివర్స్. ఓటీపీలు కాకపోయినా అంటే మార్నింగ్ 10 to 11 అదే పని ఉంటుంది.
ఇది బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అది. మిగతా రోజంతా నేను ఇప్పుడు కాల్ డైవర్ట్ పెడితే స్టోర్లో సేల్స్ మెన్ ఉంటుంది, నాకు ఓపుకున్నంత వరకు నేను మాట్లాడతాను. బికాస్ పల్స్ అర్థం అవుతుంది, పల్స్ అర్థం అవుద్ది. రెండవది, దెర్ ఆర్ సో మెనీ మిలీనియర్స్, బిలీనియర్స్, పొలిటికల్, హై ప్రొఫైల్ పీపుల్ హూ కాల్ ఫర్ ద స్టోర్. అవును. ద రీజన్ ఏంటంటే వాళ్ళు ఇన్స్టాలో స్క్రోల్ చేయటం అలవాటు. వెన్ దే సీ దిస్, ఇది నాకు ఏదో నచ్చింది అన్నట్టు ఎమ్మటే దాన్ని నొక్కేస్తారు. అట్లా నిన్న మొన్న కూడా ఒక స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు ఫోన్ చేశారు, ఇవాళ కూడా ఒక ప్రొడ్యూసర్ కొడుకు చేశారు. దే ఆర్ వెరీ నోన్ టు ఎవ్రీవన్. సో వాళ్ళు కూడా ర్యాండమ్గా కాల్ చేసి ఓకే ఐ వాంట్ దిస్ రిక్లైనర్ యూ హ్యావ్. కానీ మేము వాళ్ళ వాయిస్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ మాట తీరుతో వీళ్ళెవరు, వాళ్ళ పొటెన్షియల్ ఏంటి, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి గుర్తుపట్టేస్తాం. దాని తగ్గట్టు వి అసైన్ పీపుల్. సో ఐ హర్డ్ దట్ ఆల్ ద హైయర్ సెగ్మెంట్ కార్స్ హైదరాబాద్లో చలాన్ చేయరు అండ్ పోలీస్ దే లైక్ ఇగ్నోర్. అట్లా ఏమి ఉండదు. మేము చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. ఎట్లా అంటే అవతలోడు వచ్చి గుద్దేసినా నాకే బొక్క, నేను వెళ్ళి గుద్దినా నాకే బొక్క. అండ్ ఇంకొకటి మీకు చెప్తా, ఇప్పుడు ఎగ్జాంపుల్, చిన్న చిన్న యాక్సిడెంట్లు కామన్ ఏది ఎక్కడైనా కానీ. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్, నా కార్కి ఎవడైనా వచ్చి గుద్దాడు అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక సైడ్ మిర్రర్ గుద్దాడు అనుకోండి, మిర్రర్ విల్ కాస్ట్ అరౌండ్ 4 to 5 lakhs. ఇది ఒక సైడ్ మిర్రర్. నౌ ఇఫ్ ద గై ఈజ్ ఎ ట్యాక్సీ గై ఆర్ ఇఫ్ ద గై ఈజ్ ఎ నార్మల్ గై, మిర్రర్ ఎంత ఉంటుంది అనుకుంటాడో అతని మైండ్ సెట్లో 10,000 ఉంటుంది, 20,000 ఉంటుంది. అది కూడా ఇవ్వరు. కావాలంటే కేసు వేసుకుంటారు, లేకపోతే నీ తప్పు నా తప్పు అని రోడ్డు మీద ఇదవుతూ ఉంటుంది. 4-5 లక్షలు అంటే అసలు అడగటానికి మనకే ఉండదు. రెండోది వాడు ఇస్తాడా? ఛాన్సే లేదు, అసలు లేదు. సో మాకు ఎంత జాగ్రత్తగా మేము బండి నడపాలో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు 2 రోజుల క్రితం మా ఫ్రెండ్ ఏదో బండిని గుద్దాడు, వీడు ఏదో ఫోన్ మాట్లాడుతున్నాడు, బండిని గుద్దాడు. వాడు సింపుల్ ఒకటే చెప్పాడు, సారీ నాదే తప్పు, ఓ పని చేయి, మా ఫ్రెండ్దే ఫాస్ట్ ట్రాక్స్ అని ఉంది, నీ కార్ అక్కడ ఇచ్చేసి మొత్తం వాళ్ళు చేసి ఇచ్చేస్తారు, నేను డబ్బులేం అడగరని నాతో మాట్లాడిచ్చాడు, ఇచ్చేసాడు. అది ఏ ధైర్యంతో ఇచ్చాడు? ఆ గుద్దింది ఏంటి? సెల్టోస్. ఎంత అయిద్ది అన్నాడు. నేను చెప్పారు 10,000 అవుతుంది అన్న, చూడు మన కాస్టింగ్ చేయన్నాడు. సరే ఏదోటి అని, 10,000 కదా చేసుకో అని ధైర్యంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే నా కారు గుద్దాడా అనుకో, ఒక మిర్రర్ ఇరిగింది అనుకో, ఒక 5 లక్షలు అవుతుంది. వాడు గొడవైనా పెట్టుకుంటాడు, లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయినా వేసుకోండి, అసలు డబ్బులు అయితే రావు కదా, ఛాన్స్ లేదు. మేము అంత జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ సరే మీరు పిఎస్ దాకా వెళ్ళారనుకోండి, పోలీస్ కూడా మీకు 5 లక్షలు కట్టేసేయండి అని చెప్తాడా? ఎంతో సెటిల్ అవ్వమంటాడు. ఇంత డబ్బులు ఉన్నాడువి రోడ్డు మీద అన్న తర్వాత తగులుతుంటాయి కదా, నువ్వు సర్దుకోవాలి అని మాకే చెప్తారు. సో మేము చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడపాల్సి వస్తుంది కారు. ఎందుకనంటే మాకైనా 4-5 లక్షలు ఖర్చు పెట్టాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. రెండోది ఇంకో అన్నిటికంటే కష్టమైంది, సరే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ పార్ట్ ఇప్పుడు రెడీగా ఉండదు, మినిమం 1 month పడుతుంది, 20 days పడుతుంది. ఇప్పుడు నేను మిర్రర్ లేకుండా చెయ్యి తీసేసుకుని బయటికి నడవలేను కదా. 1 month నేను కార్ మళ్ళీ పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ఆ మిర్రర్, ఈ కార్లు అన్నిటికీ ప్రతిరోజు కొత్త పెళ్లి కూతురులాగా ఉండాలి. అది పీపుల్ ఎక్స్పెక్ట్, మనం కూడా మైండ్ సెట్ అలా ఉంటుంది. దానికి ఒక చెయ్యి ఒక కాళ్ళు లేకుండా అట్లా నడపలేము. ఆ 1 month ఈఎంఐ కట్టుకోవాలి, అట్ ద సేమ్ టైం 1 month కార్ పక్కన పెట్టాలి. ఎందుకంటే కంపెనీలో కూడా రెడీగా ఉండవు పార్ట్స్, దే హ్యావ్ టు ఆర్డర్. వర్స్ట్ కేస్ 3-4 weeks పడుతుంది. ఈ 3-4 weeks కార్ పక్కన పెట్టాలి. దిస్ హ్యాపెన్స్, ఏ పార్ట్ పోయినా అదే పరిస్థితి. సో మేము గాజు బొమ్మలాగా రోడ్డు మీద నడపాల్సి వస్తుంది. ఎంత పడుతుంది? ఒకసారి లేటెస్ట్ ఒక జాగ్ రైడ్ తీశారు, ఫిలిం నగర్ మీ ప్లేస్ నుంచి ఇక్కడ కార్ఖానా మా స్టూడియోకి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రారు, ఛాన్సే లేదు. నేనే అంటున్నా, అదే వర్షం పడుతుంది, మా బార్డర్ జూబ్లీ హిల్స్, మహా అయితే పంజాగుట్టకు కూడా రావు, చాలా కష్టం. వస్తున్నప్పుడు మా సాయిది అంటుంది, అన్న లాంబోలో వస్తారా అంటే, అరే బేగంపేటలో వర్షం పడితే మునిగిపోతురా కారు, అది చచ్చినారు హారెట్ వేస్తారు, ఛాన్స్ లేదు. అసలు లెటెస్ట్ అది కొంచెం ఒక జాయ్ రైడ్ ఫిలిం నగర్ నుంచి మాదాపూర్కి వెళ్ళి వచ్చి తిప్పారు, ఎంత ఖర్చు అవుతుంది? అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వాడే పెట్రోల్ 95 పెట్రోల్ వాడతాం, 95-100 పెట్రోల్. డిఫరెన్స్ ఏంటి అసలు? మనం ఇట్స్ మచ్ మోర్ రిఫైన్డ్ ప్యూర్ పెట్రోల్ దాన్ ద పెట్రోల్ వాట్ వి యూజ్. దొరుకుతుందా? నాట్ ఎవ్రీ బంక్ లో దొరకదు, బట్ ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో అందరూ ఫేస్ చేసి ఉంటారు. అక్కడ 95 అని సపరేట్ రాసి ఉంటుంది.
అది ఎక్స్పెన్సివ్ ఉంటుంది మామూలు పెట్రోల్ కంటే కూడా. స్పీడ్ అని ఉంటుంది, అది వేరు. స్పీడ్ కూడా ఇట్లాంటిదే సిమిలర్ స్పీడ్ టైప్. ఓకే. సో ఇది కాస్ట్లీది అనమాట మామూలు పెట్రోల్ కంటే. అది వేపియాల్సి వస్తుంది అండ్ మైలేజ్ కూడా 3-4 కిలోమీటర్స్ వస్తుంది. సో 15,000 తీస్తే 10,000 అంత ఉండదు. ఎవడో నేను విన్నా తీస్తే 10,000 ఖర్చు అవుద్ది మినిమం. అది కొంచెం ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నారు కానీ అట్లా ఏముండదు. అంటే ఫస్ట్ దీంట్లో 100 కిలోమీటర్లు మనం తిరగము. రైట్. టెక్నికల్గా ఆలోచిస్తే మేము ఓన్లీ జూబ్లీ హిల్స్లో మన జిమ్ నుంచి ఇంటికో లేకపోతే అట్లా ఏదైనా క్లబ్కో వెరీ కిలోమీటర్స్ అనేది చాలా తక్కువ ఎవరైనా కానీ. ఇంకా ఈ సిటీలో నేను ఇంకొక ఆయన ఉన్నారు, మేము హయ్యెస్ట్ రోజు వాడతాం. యాక్చువల్లీ మిగతా వాళ్ళందరూ రోజు కూడా వాడరు. చాలామంది భయపడతారు, అంటే ఈ హెడేక్ ఎవరు పెట్టుకుంటారు. You should be very attentive while driving these cars and we can't give to valet people. Yeah, what happens when you give it to valet? మామూలు కార్ నడపటం వేరు, ఈ కార్ నడపటం వేరు. ఫస్ట్ హ్యూమన్ టెండెన్సీ ఏమైందంటే ఆ జోష్లో కొట్టేస్తారు. అంటే ఈ కార్ పట్టుకోగానే దీంట్లో ఆ పవర్ ఉంటుంది కదా, ఎవ్రీబడి వాంట్స్ టు ఎంజాయ్ ఇట్. రెండోది కొంచెం ఆపరేషన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అండ్ మనం కూడా ధైర్యం చేసి ఇవ్వలేం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏదైనా కెఫేకి వెళ్తాను నేను రోజు, అసలు వాడు నన్ను నా కార్ అడగడు, నేను ఇవ్వను. నేనే కాదు, సిటీలో ఏ సూపర్ కార్ ఓనర్ ఇవ్వడు. సూపర్ కార్ ఓనర్ కూడా ఇంకొక అతనికి ఎప్పుడు ఇస్తాడంటే, ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ సూపర్ కార్ ఓన్లీ దెన్ ఓన్లీ ఐ విల్ గివ్ మై కార్ టు యూ. నేను నా కార్ కొనేంత వరకు కూడా వేరే సూపర్ కార్స్ వాళ్ళు నాకు ఇవ్వరు, అన్లెస్ అంటిల్ యూ నో దట్ డ్రైవ్. అది ఆ హ్యాండిల్ చేసే విధానం నీకు వచ్చినప్పుడే దే విల్ గివ్ యూ. బికాస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ వ్యాలేకి ఇచ్చాము, ఆడ ఏమన్నా గుద్దాడు, ఏం చేయాలి? ఏం చేయలేం. 5 లక్షల సినారియో ఏం రాదు, రూపాయి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాలేకి ప్రతిదానికి వెనకాల రాస్తారు, దిస్ ఈజ్ ఎ కర్టసీ సర్వీస్, రెస్పాన్సిబుల్ అంట. ఇప్పుడు అదే నేను ఇన్నోవాలో వెళ్ళాను అనుకోండి, ఇన్నోవా ఇచ్చేస్తాను. ఎందుకని పోతే ఏదో అయింది, ఎప్పుడు అవుతుందా, ఎప్పుడో ఒకసారి అయింది, అయినా కూడా నాకేం ఇబ్బంది ఉండదు. బట్ నాకు అక్కడ నేను హ్యాపీగా నేను ఆ పార్కింగ్ హెడేక్ ఎవడ పెట్టుకుంటాడు. ఇక్కడ మీకు ఇంకోటి చెప్తా, ద మోర్ వాల్యూ యువర్ ప్రోడక్ట్ ఈస్ ద మోర్ రెస్పాన్సిబుల్ యూ విల్ బి. ఇప్పుడు నాకు రోలెక్స్ ఉందంటే దీన్ని ఇక్కడ తగలనివ్వను కూడా, ఎవరికి ఇవ్వను, గీత పడుతుంది, బికాస్ ఖరీదు. అదే నా కారు ఉంది, దాన్ని నేనే దుడుచుకుంటా, చాలా జాగ్రత్తగా చూస్తా, ఎక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్తుందా లేదా చూస్తా. లేదంటే ఫస్ట్ నా డ్రైవర్ పోతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని చోట్లకి నేను వెళ్ళాల్సి వస్తుంది, ఫస్ట్ రెక్కీ చేస్తారు, ఇన్నోవాలో రెక్కీ చేస్తారు. కొన్నిసార్లు ఏమైందంటే స్పీడ్ బ్రేకర్స్ సుచిత్ర దాకా మనం పోవాల్సి వచ్చింది కొన్ని, ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఫస్ట్ డ్రైవర్ ఇన్నోవాలో వెళ్ళి రోడ్డు మొత్తం చెక్ చేస్తాడు, ఏది ఈ రోడ్లో ఎక్కడైనా వెళ్ళగలుగుతుందా, ప్రాబ్లం వస్తుందా అని. తర్వాత నేను పోతా. లేకపోతే ఇంకో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, టైం లేదు, ఇప్పుడు ఫస్ట్ ఇన్నోవా వెళ్తుంది కాన్వాయ్ లాగా, ఒక 10 మినిట్స్ ముందర వెళ్తుంది. ఇన్నోవా వెళ్తూ వెనకాల నాకు ఫోన్లో చెప్తూ ఉంటారు, ఎక్కడైనా ప్రాబ్లం ఉంది అంటే మీరు ఇక్కడ రాకూడదు అని. సినిమాలో ఉంటుంది, మా గొప్పలు కష్టాలు మీకేం అర్థం. బట్ తప్పదు, ఎందుకనంటే ఇప్పుడు నేను ఎక్కడైనా ఇరుక్కున్నాను అనుకోండి, మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ అటెన్షన్ ఎక్కువ అయిపోతుంది, ఎంబారసింగ్గా కూడా ఉంటుంది మాకు. హైదరాబాద్లో పెద్ద కార్లకి చలాన్ లేరు, పోలీసులు పట్టించుకోరు అంటారు, ఎక్కువ వేస్తారు. జూబ్లీ హిల్స్లో ఇవన్నీ కామన్, ఈ కార్స్ తిరగటం అనేది. అంటే దగ్గర ఒక మొత్తం హైదరాబాద్లో 100 కార్స్ ఉన్నాయి, ఇది సూపర్ కార్. దీంట్లో ఒక 5 నుంచి 7 దాకా రోజు తీసేవాళ్ళు ఉన్నారు, 10 లోపు. సో ఆబ్వియస్గా ఆ ఏరియాలో కొంచెం తిరుగుతూనే ఉంటారు. ఆబ్వియస్గా ఆపకపోవటం అనేది ఏమి ఉండదు, ఆపుతారు. కొన్నిసార్లు ఏంటంటే అసలు చూద్దాం ఎవడీడు ప్రభాస్ లేవో ఎవరైనా కానీ, బికాస్ దే హ్యావ్ ద రైట్ టు స్టాప్, ఆపుతారు. చలాన్లు పడతాయి, ఎక్కువ పడతాయి. ఎక్కువ అంటే డిపెండ్స్, అంటే వయలేషన్ బట్టి అదేనా కానీ. ఆయన అసలు ఈ టాపిక్ వద్దండి, అనవసరంగా నేను ఇరుక్కుంటా. బాగుంది, ఇట్స్ ఫన్. సో వాట్ వుడ్ యూ ప్రిఫర్, ఆటోమేటికా మాన్యువలా? ఆబ్వియస్లీ ఆటోమేటిక్. అంటే ఇవాళ నేనే కాదు, 99% ఆఫ్ ద పీపుల్ హూ బై ఎనీ కార్ ఆర్ ఆటోమేటిక్. అయితే మాన్యువల్ ట్రెండ్ ఎట్లా ఉంటుందంటే, ద నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పీపుల్ హూ ఆర్ జనరేషన్ రిచ్, హూ యూజ్ ది సూపర్ కార్స్ ఎర్లియర్,
వాళ్ళు దే హ్యావ్ ఎ డిమాండ్ ఫర్ మాన్యువల్ కార్స్. ఎగ్జాంపుల్ బిఎండబ్ల్యూలో M సిరీస్ అని వస్తాయి, అవును, అది కోరి డిమాండ్తో కొనుక్కుంటారు. వెరీ పర్ఫార్మెన్స్ కదా, హై పర్ఫార్మెన్స్. ఎగ్జాంపుల్ నాగ చైతన్య గారు కొన్నారు. సో అట్స్ అ మాన్యువల్ కార్. మామూలుడికి ఏంటి ఇవాళ మాన్యువల్ కొనుక్కోవటం ఏంటి, ఆటోమేటిక్ అందరూ అంటే దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. దీస్ పీపుల్ దే వాంట్ టు ఎంజాయ్ దట్ ఫన్ అండ్ దట్ పుల్. మామూలు వాళ్ళు అయితే వాళ్ళు మాన్యువల్ కొనేవాళ్ళు ఎవరు లేరు. మాకు వచ్చే 10 కార్స్లో 10 to 10 లేకపోతే 10 to 9 ఆటోమేటిక్. దాదాపు మన హైదరాబాద్ ట్రాఫిక్లో మాన్యువల్ అంటే కష్టమే. ఈవెన్ ఎక్కడైనా అంతే. మాన్యువల్ వాళ్ళు ఎవరైనా కొంటున్నారు అంటే క్యాబ్జోల్ కూడా ఆటోమేటిక్గా ఉంటాయి. ఇంకా కొన్ని ఏరియాస్లో ఏమన్నా ఉంటే నేను చెప్పలేను, కానీ బాగా మైలేజ్ చూసేవాళ్ళు లేకపోతే ఏదైనా కానీ, బట్ ఎవ్రీ వన్ ఈస్ ప్రిఫరింగ్ ఆటోమేటిక్ కార్. ఇలాంటి బిజినెస్లో ఇంత హై నెట్వర్క్ ఇండివిజువల్స్తో డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళ లెవెలే డిఫరెంట్గా ఉంటుంది. మోర్ ఇంపార్టెంట్ లెవెల్ అంటే పర్టికులర్గా నేను అడుగుతుంది ఏంటంటే, దర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్స్ దట్ దే విల్ ట్రై టు ఓవర్ పవర్ యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా మామ ఎమ్మెల్యే డబ్బులు అని తీసుకో, ఆయనేం ఫోన్ ఎత్తాడు, ఇలాంటివి సిచ్యువేషన్స్ చూసి. అది ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద ఓనర్స్ మైండ్ సెట్ అండ్ హౌ స్మార్ట్నెస్ యు ఆర్. అంటే మీరు షాప్ ఓనర్. షాప్ ఓనర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రొఫైల్. ఎట్లా అంటే if the customer feels that he is more superior than you in all forms, he will dominate you and suppress you. మీరు ఎవరితో అయినా వాళ్ళు మనం మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళ ప్రొఫైల్ బట్టి మనం మర్యాద ఇస్తాం, లేకపోతే మన టోన్ పెంచాలా తగ్గించాలా అనేది చూస్తాం. వెన్ యూ నో దట్ అదర్ పర్సన్ అతని డ్రెస్సింగ్ బట్టో లేకపోతే అతని లైఫ్ స్టైల్ బట్టో దాన్ని బట్టి ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేది మారిపోతుంది, టోన్ మారిపోతుంది. ఇది ఒకటైతే. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 to 5 lakhs బిల్ అవుతూ ఉంటుంది అనుకోండి. there are few people who try to manipulate you by not paying to you. అంటే ఇప్పుడు ఒక 5 lakhs బిల్ అవుతుంది అనుకోండి, ఫస్ట్ అడ్వాన్స్ ఏదో ఒకటి ఇస్తాడు, అది అయ్యే టైంకి ఏదో వంక చెప్పి దాన్ని మాఫ్ చేయడానికి చూస్తారు. ఎట్లా బండి ఇంకా అవుతుంది అనగానే డ్రైవర్ని పెట్టేసి వెళ్ళిపోతాడు. లాస్ట్లో నేను వచ్చి చెక్ చేసి ఇస్తాను, డ్రైవర్ పంపించేయండి అని, అట్లా రకరకాలు ఉంటాయి. బట్ వీఆర్ యూస్ టు ఎవ్రీథింగ్. అంత ఈజీ కాదు మా దగ్గర నుంచి బయటకు వెళ్ళటం. బట్ అయితే చాలా అయితే నేను వాళ్ళు వెళ్ళే సెలూన్లోనే ఉంటా, వాళ్ళు వెళ్ళే పబ్లోనే ఉంటా, వాళ్ళు వెళ్ళే జిమ్లోనే ఉంటా, వాళ్ళకి తగ్గట్టే ఉంటా, కానీ నా యాటిట్యూడ్తో నేను ఉంటా. ఇప్పుడు మన ఆథెంటిక్గా ఉంటే మన చుట్టూ. ఎగ్జాంపుల్ నేను వెళ్ళే జిమ్లోనే విజయ్ దేవరకొండ వస్తాడు, అందరూ వస్తారు, పక్కన నేను కనీసం హాయ్ కూడా చెప్పను, కనీసం అసలు అతను నార్మల్ పర్సన్ లా అని చూస్తాను. ఇదే అతనికి మామూలుగా అదే జిమ్లో నాకంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, 8 ఉంగరాలు, సార్ ఒక ఫోటో సార్. అక్కడ హ్యూమన్ టెండెన్సీ ఏమైపోద్ది అంటే పీపుల్ విల్ బి డెస్పరేట్. అంటే అతను కావచ్చు, ఇంకో ప్రొఫైల్ కావచ్చు, ఒక హీరోయిన్ కావచ్చు, ఒక పొలిటీషియన్ కావచ్చు, ఏమన్నా అయిపోతుంది అంటే ఇతనితో మంచి చేసుకుందాం, లేకపోతే ఇతని వల్ల మనకి ఏమైనా బిజినెస్ వస్తుంది, లేకపోతే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ సార్ కెన్ ఐ హ్యావ్ 1 pic with you. We don't do that because we know that we are very good in a normal life లో, we are better than anyone. ఆ ప్రొఫైల్ నేను చేసుకున్న, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఐఎమ్ ఆల్సో యూజింగ్ అదే. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూ ఆర్ దట్ టైప్ ఓన్లీ యూ విల్ గెట్ దట్ కాన్ఫిడెన్స్. కాకపోతే ఇఫ్ ఈజ్ ఎ పొలిటీషియన్, ఇఫ్ ఈజ్ ఎ ఎమ్మెల్యే ఆర్ ఎనీథింగ్, హిస్ చైర్ ఈజ్ గివింగ్ అడిషనల్ రెస్పెక్ట్ ఆర్ PR for him. If he is an actor, by natural gaane he will have millions of followers and he will get that charm and all. But idi only for a common man. But when you see next level highly millionaires, billionaires and all, they don't carry away with all these things, because at the end of the day money speaks. They are next level rich people and they know how to handle. ఇవేం వాళ్ళని అట్రాక్ట్ చేయవు. వీ గో ఇన్ ద ప్లేసెస్ వేర్ దీస్ పీపుల్ ఆర్ దేర్. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఒక 50,000 జిమ్లో జాయిన్ అయ్యా. ఆ రోజు నేను జూబ్లీ హిల్స్ వచ్చినప్పుడు 50,000 జిమ్మే. అక్కడికి ఆల్మోస్ట్ సిటీలో ఉన్న మంచి వాళ్ళంతా అక్కడికే వస్తారు. కానీ దాని తర్వాత నుంచి 1.5 lakh జిమ్ ఉంది.
అంటే నేను అమౌంట్ అని ఎందుకు చెప్తున్నాను అంటే సేమ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ క్రౌడ్ గెట్స్ స్కాటర్డ్, అంటే దాన్ని ఏమంటారు, సెగ్రిగేటెడ్. తర్వాత అనదర్ జిమ్ వి వెంట్ వేర్ వీ హ్యాడ్ పేయింగ్ 2.7 lakhs. ఏంటి తేడా అని అంటే, ఇక్కడ వేసుకున్న బట్టలు అక్కడ వేసుకోవాలని నేను. అంటే నీ లైఫ్ స్టైల్ కానీ, నీ ఆలోచించే విధానం కానీ, ఎవ్రీథింగ్ చేంజెస్ విత్ ద ఎన్వైరన్మెంట్. ఒకప్పుడు నేను దిల్చుక్నార్లో ఉన్నా. దిల్చుక్నార్లో ఉన్నప్పుడు నా మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది బికాస్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్. అక్కడ ఒక అపార్ట్మెంట్లో ఉండొచ్చు, అక్కడ మైండ్ సెట్ కావచ్చు. కానీ వెన్ యూ షిఫ్ట్ టు జూబ్లీ హిల్స్, యువర్ మైండ్ సెట్, యువర్ వే ఆఫ్ అప్రోచ్ టువర్డ్స్ సొసైటీ, యువర్ థాట్స్, ఎవ్రీథింగ్ చేంజెస్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ నుంచి ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ జూబ్లీ హిల్స్ నో. నేను మళ్ళీ గచ్చిపోవాలి కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. దీంట్లో ఏమైందంటే నీ థాట్ ప్రాసెస్, నీ లైఫ్ స్టైల్, యువర్ వే ఆఫ్ సీయింగ్ యువర్ బిజినెస్ ఆల్సో చేంజెస్. ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు బార్గెన్ చేసే కస్టమర్ కూడా ఒక ప్రొఫైల్, లైఫ్ స్టైల్ మారిన తర్వాత ఈ ఓంట్ బార్గెన్. ద సేమ్ కస్టమర్ హూ ఇరిటేట్స్ యూ ఫర్ ఈవెన్ 10,000, నౌ ఫర్ 1 lakh ఆల్సో హీ వోంట్ ఇరిటేట్ యూ. 5-star హోటల్కి వచ్చి నువ్వు బార్గెన్ చేయనట్టు ఇది కూడా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రొఫైల్ బట్టి వాళ్ళు నీతో మాట్లాడే విధానం మారిపోతుంది. ఇప్పుడు నేనే ఫేస్ చేశా మినిస్టర్ రోడ్లో ఉన్నప్పుడు. హీ మైట్ బి అ మిలీనియర్, బిలీనియర్, చాలా డబ్బులు ఉంటాయి, మనకు అర్థమైపోతుంది ఈజ్. కానీ 10,000 ఐటమ్ కూడా హీ బార్గెన్స్ బికాస్ అక్కడ అతని మాట చెల్లుతుంది. రెండోది, అతను మొహమాట పడడు. ఇక్కడ అందరూ ఇంతే, నేను చేస్తా అంటాడు. బట్ వెన్ హీ కమ్స్ ఫర్, వెన్ హీ నోస్ దట్ the profile is better than him or more than him or equal to him, he doesn't do that. ఇక్కడ 10,000కి బార్గెన్ చేసిన అతను అక్కడ 2-3 లక్షలైనా చూసి తీసుకున్నా తగ్గించుకొని వర్క్ అయిపోయిన తర్వాత అడుగుతాడు. ఎవ్రీథింగ్ చేంజెస్ బికాస్ ఆఫ్ యువర్ ప్రొఫైల్, ద వే యూ లివ్, ద స్టాండర్డ్స్ యూ మెయింటైన్. మళ్ళీ ఇందులో ఫేక్ స్టాండర్డ్స్ ఉన్నా కూడా సెట్ కాదు. ఫేక్ స్టాండర్డ్స్ ఇన్ ద సెన్స్, నీ దగ్గర ఆ కెపాసిటీ లేకపోయినా కూడా నువ్వు యూ పోర్ట్రే దట్ యు ఆర్ దట్ లెవెల్ అని. రియల్లీ యూ షుడ్ బి దట్, దెన్ ఓన్లీ యువర్ కాన్ఫిడెన్స్, యువర్ వే ఆఫ్ టాకింగ్, అది వేరు ఉంటుంది. బిజినెస్, ఏ బిజినెస్ మ్యాన్కైనా ఎక్కువ ప్రాఫిట్ చేయాలి, ఎక్కువ టర్న్ ఓవర్ చేయాలి, టెన్షన్స్ తక్కువ ఉండాలనుకుంటాడు ఎవరైనా కానీ. అండ్ అన్నిటికంటే ఏంటంటే రెస్పెక్ట్ కోరుకుంటాడు. అంటే నాకు మర్యాద ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలని. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఎగ్జాంపుల్, నేను మొన్న అకీమ్ అలీం దగ్గరికి వెళ్ళాను, హెయిర్ కట్. హీ చార్జెస్ 1 lakh ప్లస్ GST. అది కూడా యూ హ్యావ్ టు టేక్ అపాయింట్మెంట్. ఎందుకు ఆ క్రేజు? బికాస్ హీ డస్ ఫర్ ఆల్ సెలబ్స్, నెక్స్ట్ లెవెల్ పీపుల్కి. ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి చేయించుకో, అతను ఒక్కొక్కసారి అతను చేసింది మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ మీకు అడిగే ధైర్యం కూడా ఉండదు, బాగుందనే తలుపుతారు. ద రీజన్ ఏంటి అంటే హీస్ ప్రొఫైల్. బట్ హీ విల్ సాటిస్ఫై ఎవ్రీ వన్, దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు అదే దెర్ ఆర్ పీపుల్, ఒక అంటే ఏదైనా యూసే ఎనీ, మన సికింద్రాబాద్ అనుకోవచ్చు, అటు ఇటు అనుకోవచ్చు, వీ డోంట్ పే హిమ్ 1 lakh ఈవెన్ దో ఈజ్ ద సేమ్ టాలెంట్ యాజ్ దట్ గై హ్యాస్. లేదు, పొజిషనింగ్ ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఇప్పుడు ఇతను ఇక్కడ బాగా చేసే అతను ఉండొచ్చు, కానీ ఒక సెలబ్రిటీ వచ్చి సికింద్రాబాద్ వచ్చి ఇతని దగ్గర చేయించుకోడు. సెలబ్రిటీ ఆల్వేస్ సీస్, నేను హెయిర్ కట్ చేయించిన బ్రాండ్, నా లెవెల్ ఇది, నా బ్రాండ్ ఇది, నేను ఇక్కడే చేయించుకుంటా. బికాస్ హీ కాంట్ గో ఫర్ అన్ ఆర్డినరీ పర్సన్ హూ డజంట్ హ్యావ్ ప్రొఫైల్. సో దట్ ఈస్ వేర్ ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థాయి కస్టమర్స్, ఆ స్థాయి వాళ్ళు అతని దగ్గరికే పోతారు. దే కాంట్ గో టు ఎ నార్మల్ పర్సన్ బికాస్ దే ఫీల్ దట్ నా రేంజ్ ఇది, నేను ఇక్కడికే పోతా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా పబ్కి వెళ్తాం, లేదా ఏదైనా జిమ్కి వెళ్తాం, నా రేంజ్ ఇది, నేను ఈ సెగ్మెంట్లో జిమ్కే వెళ్తాను. ఈవెన్ దో దెర్ ఆర్ జిమ్స్ ఫర్ ఈవెన్ లెస్ ప్రైస్ విచ్ గివ్స్ మోర్ అంబియన్స్ అండ్ మోర్ ఫెసిలిటీస్ దెన్ దట్. అది నా రేంజ్ కాదు, నేను పోను. ప్రైస్ బట్టి రేంజ్ సెట్ అయిపోతుందా?
అంటే ప్రైస్ అక్కడికి వచ్చే కస్టమర్స్ Customers బట్టి, elite crowd బట్టి. క్రౌడ్ మ్యాటర్స్ ఎలాట్. అండ్ elite crowd also comes from higher prices. నేను అక్కడికే పోవాలి, నాకు అక్కడే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ సాటిస్ఫాక్షన్ కదా. Hmm.